నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ నేను సతీష్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది మాలా మాదిగ కులాల మధ్య ఇదొక కోట్లాటగా మారిపోతుంది కానీ ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి అందులో 57 ఏకంగా ఉపకులాలు ఉన్నాయి ఈ అంశం మాత్రం చర్చకే రావట్లేదు మా ఉపకులాల గురించి కూడా చర్చ పెట్టాలి మాకు కూడా వర్గీకరణలో కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఆ కులాలకు సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు ప్రధానంగా ఈ యొక్క ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షులు రాజలింగం గారు అయితే మనతో ఉన్నారు అసలు ఏంటి ఉపకులాలు ఏం కోరుకుంటున్నాయి వర్గీకరణ వైపు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏ కులం వైపు ఉన్నారు లేకపోతే ఆయా కులాల వాళ్ళ కులాల సమస్య ఏంటి ఆయన మాటలనే తెలుసుకుందాం రాజలింగం గారు నమస్కారం అండి నమస్తే అండి మీరు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా వర్గీకరణకు 1000% మద్దతు ఇస్తున్నాం మేము ఎందుకంటే వర్గీకరణ జరిగితేనే మా 57 కులాలకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము మద్దతు ఇస్తాం కానీ మాకు ఇంట్లో ఇప్పుడు కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే మా మా ఊసెత్తలేరు ఈ కొట్లాట మాలా మాదిగ రెండు కులాలు కొంతమంది అనకుండా స్ట్రైట్గా చెప్పండి ఎవరు మీ ఊసెత్తట్లేదు మిమ్మల్ని సైడ్ చేసేది ఎవరు మాలలేమో వాళ్ళు వర్గీకరణ వద్దు అంటారు మాదిగలు మాత్రం వాళ్ళు మాదిగల గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అందరూ అంటలేదు మళ్ళీ కొంతమంది నాయకులని కొంతమంది ఏమో ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్తున్నారు ఒక ఉపకులాలకు 10% ఇవ్వాలి కొంతమంది నాయకులు చెప్తున్నారు కొంతమంది నాయకులు ఏమో 1% ఇవ్వాలని చెప్తున్నారు నేను ఏమంటున్నానంటే ఉపకులాలు మాదిగలు 59 కులాల కొట్లాట అయితే ఈ 2 కులాల కొట్లాట ఎందుకు చేసుకుంటున్నారో అడుగుతున్నాను నేను ఈ మాలమాదిల కొట్లాట కాదు కదా 59 కులాల కొట్లాట ఈ 59 కులాలకు మమ్మల్ని పక్క పెట్టేసి పక్క తోసేసి ఇట్లా మాదిగలేమో ఒక వర్గం పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నారు ఇక్కడ మాలలు ఆల్రెడీ పెట్టారు మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు కూడా మేము ఏమంటున్నామంటే మా 57 కులాలకు మీరేం చేయలేదు మాకు వాళ్ళేం మాలలు చేసింది లేదు మాదిగలు చేసింది లేదు మా ఉపకులాలకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈ రాష్ట్రంలో ఏది సుప్రీంకోర్టు ఉన్నది సుప్రీంకోర్టు ఏమన్నది జనాభా 10-15 అనలేదు వాళ్ళు వీళ్ళు మరీ జనాభా 10-15 అని మాదిగ వాళ్ళు కొంతమంది అంటున్నారు నాయకులు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ కులం అయితే జాగలు లేవో ఏ కులం అయితే ఉద్యోగాలు లేవో ఏ కులం అయితే ఇల్లు లేదో ఏ కులం అయితే చిట్ట చివర ఉన్నాయో ఆ కులాల నుంచి మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినారు కానీ వీళ్ళేమంటారు జనాభాని తీసుకొచ్చి వీళ్ళు ముగ్గురు అక్కడ సుప్రీంకోర్టు చెప్పలే కదా అని మేము ప్రశ్నిస్తున్నాం అలాంటిది మీరు చెప్పినప్పుడు మీరు తీసుకొచ్చే జనాభాని 15% వాళ్ళు అంటారు మాదిగలు కావాలని మొగలేం 12% అంటారు ఉపకులాలకు 1% ఇద్దామంటారు మీరు ఎవరని ప్రశ్నిస్తున్న వాళ్ళకి నేను మా గురించి మీరు వాస్తవానికి మా పెద్దనలు అయితే మీ బుక్కలోనే ఒక బుక్క పెట్టాలి తప్ప మీరు అడ్డగాకుండా మా బుక్కను గుంజుకుంటారు మీరు మా ఉన్న పల్లెంలో ఉన్న అన్నాన్ని గుంజుకుంటారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాను మీ ద్వారా నేను సో మందకృష్ణ మాదిగ గారు స్పష్టం చేస్తున్నారుగా ఎవరికి అయితే అన్యాయం జరుగుతుందో జనాభా ప్రతికరణ ఎవరు ఎంత ఉంటే వాళ్ళకే ఎవరు బుక్క మేము తినవు మాకు ఎక్కువద్దు తక్కువద్దు ఏ కులానికి ఎంత జరగాలో అంత రిజర్వేషన్ జరగాలని స్పష్టంగా ఉపకులాల తరపున కూడా మద్దతు ఇస్తున్నారు కదా ఉపకులాల మద్దతు తరపు ఇస్తూనే సుప్రీంకోర్టు చెప్పలేదు అంటున్నాను అనేది మందకృష్ణ అనేది ఏమంటుండు జనాభా 10-15 అంటాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది జనాభా 10-15 కాదు అది వెనుకబడ్డ కులాలు ఏ కులం అయితే వెనుకబడ్డదో ఆ కులాన్ని బట్టి తీసుకొచ్చి రిజర్వేషన్ ఇవ్వాలంటారు కానీ సుప్రీంకోర్టు చెప్పలే కదా కృష్ణ అనొద్దు కదా అట్లా ఏమని జనాభా 10-15 అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలే కదా అట్లా ఇస్తే ఆయన చెప్పి సరే మేము ఊరుకునే వాళ్ళు మేము చెప్పకుండా అంటే మా బుక్క గుంజుకున్నట్టు కదా నువ్వు పెద్దయినా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఉపకులాలను పట్టుకొని కొట్లాడినవు మాట్లాడినవు చేయించవు ఇప్పుడేమో మా జనాభా మాకు దమాషబాగ్ కావాలంటే ఇప్పుడు ఏమైపోవాలి మేము ఏమన్నామంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే అది ఏం చెప్పిందో అదే విధంగా జనాభా 10-15 కాదు వెనుకబాటుతనము ఏ చిట్ట చివరిలో ఉన్నదో ఏ కులం అయితే ఉద్యోగాలు లేవో ఏ కులం అయితే ఇల్లు లేవో ఏ కులానికి 3 ఎకరాలు జాగలేదో దాన్ని బట్టి చేయమని చెప్పి మేము కోరుతున్నాం మేము అది సో మీరు ఒక మాట అన్నారు ఇటు మాదిగలు అలాగే మాలలు అయితే మమ్మల్ని సైడ్ చేస్తున్నారు వాళ్ళే మొత్తం సమస్యలాగా క్రియేట్ చేస్తున్నారు మీరు 57 కులాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఉన్నప్పుడు మీరు మీ సమస్యను ఎందుకు బయట తీసుకురావట్లేదు అందరూ కూడా ఏకతాటయ్యి కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు దాదాపు 30 లక్షల మంది జనాభా ఉందంటున్నారు కదా మీరెందుకు ఐక్యం కావట్లేదు ఐక్యవేదికను పెట్టారు ఐక్యవేదిక ద్వారా ఐక్యం చేయొచ్చు కదా పెద్ద ఎత్తున తీసుకురావచ్చు కదా 57 కులాలు ఐక్యమే ఉన్నవి కానీ మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే డబ్బు లేదు మా దగ్గర
ఒక మీటింగ్ పెట్టాలంటే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు మినిమం కావాలన్నప్పుడు మేము ఈ రోజు మా మా 57 కులాలు ఈ రోజు మీద రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఈ రోజుకు ఇండ్లు లేకుండా మీరు తోవలిపోతూ ఉంటే ప్లాస్టిక్ గుడిసెలు వేసుకొని ఎండ కొడుతుండగా ఎండలో ఉండే కులాలు మాది. మేము డబ్బులు పెట్టుకొని ఏడ తీసుకొచ్చేస్తాం మేము వాళ్ళని. ఈ మాల మాదిగ కులాలు కూడా వీళ్ళు అంటే డబ్బు పెట్టుకొని మీటింగ్ పెట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము మాల మాదిగలు కొట్లాడాలని చెప్పేసి ఇక్కడ ప్రజలకు ఇక్కడ ప్రభుత్వానికి ఇలా పార్టీలకు చూపిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రజలు కానీ ఇది ముగ్గురి కొట్లాట, మాల మాదిగ కొట్లాట కానే కాదు. 57 కులాల కొట్లాట, మాదిగల కొట్లాట, మాలల కొట్లాట. ఈ మూడు కొట్లాట వదిలేసి కొంతమంది మాదిగలు ఏం చేస్తారు, మాకు ఇది వరికన్న కావాలి జనాభా 10 కానీ వాళ్ళు 1000 మంది 1,00,000 మందితో మీటింగ్ పెడుతున్నారు. వద్దని చెప్పి మాలలు వద్దని వాళ్ళు పెడుతున్నారు. ఇద్దరికి ఏం అడుగుతున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో మమ్మల్ని పక్కకు నెట్టేసి ఆ 2 కులాలే ప్రజల్లో కానీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ సూచించాలని చెప్పి వాళ్ళు ఒక నాటకం ఆడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అసలు మీకు దగ్గర డబ్బే లేదని మీరు చెప్తున్నారు, కానీ మీ యొక్క కులాల నుండే మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కడియం శ్రీహర్ గారు అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూతురు ఎంపీగా ఉన్నారు. దుర్గం చిన్నయ్య గారు ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా. ఇంకొకరైతే ఇంకా బీఆర్ఎస్ నేతగాని వెంకటేష్ అనుకుంటా మాజీ ఎంపీ కూడా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మరి డబ్బులు ఎట్లా లేవు, మంచిగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఉన్నారు. వాళ్ళని కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళ దృష్టికి తీసుకురాలేదా? దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళేం చెప్పారు? అయితే మీరు అన్నట్టుగా కడియం శ్రీహరి గారి దగ్గర వెళ్ళినాము, మాట్లాడినాము, చేసినాము. మాట్లాడుతుంటే అన్న కొంచెం పట్టించుకున్నట్టు ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఉపకులము అయినా కానీ కొంచెము ఎందుకో మరి ఇప్పుడు వేరే మాల ఎమ్మెల్యేలు ఉన్నా మినిస్టర్లు ఉన్నా మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నా మినిస్టర్లు ఉన్నా దగ్గర రాకుండా వెనక్కి వెళ్ళి సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే వీళ్ళు పెద్ద ఎత్తున 1000 మంది 1,00,000 మంది మీటింగ్ పెడుతున్నారు. తెర వెనుకోండి దేనికో ఒక రకం భయపడో ఇంక దేనికో. కానీ మా దగ్గర మీరు అన్నట్టుగా కడియం శ్రీహరి గారు ఉన్నారు, అలాగే దుర్గం చిన్నయ్య గారు ఉన్నారు, నేతగాని వెంకటేష్ గారు ఉన్నారు. వీరిద్దరితో కూడా మాట్లాడి నేను మాట్లాడితే ఏమంటారంటే వాళ్ళు సరే చేస్తామంటున్నారు, కానీ ఫోన్ చేస్తే మా రెస్పాన్స్ లేదు. మళ్ళీ మొన్న బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ కూడా ఇచ్చారు అభ్యర్థి. ఆయనతో మాట్లాడినా 2 రోజుల్లో మాట్లాడదాం అన్నా వస్తా హైదరాబాద్ అని చెప్పిండు. ఆయన కూడా రావట్లేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నా అంటే వీళ్ళు ఎవరు ఈ ముగ్గురు అంటే వాళ్ళు నేత కాని వాళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నాం అంటే మాల కిందకు ఉంటారు, వీళ్ళు మాల సమాజం కిందకు వస్తారు వాళ్ళు. అట్లా ఇట్లా వెనక ముందు అవుతుర్రా వాళ్ళు ఏమన్నా భయపడిస్తున్నారా అనుకుంటా. అంతకుముందు ఏమన్నారు వీళ్ళు మాలోళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు వివేక్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మేము దానికి వ్యతిరేకము, మాకు వరికన కావాలని చెప్పి ముగ్గురు మాట్లాడిన వాళ్ళే. అక్కడ దుర్గం చిన్నయ్య గారు మాట్లాడారు, వెంకటేష్ గారు మాట్లాడారు, ఇక్కడ గోమాస్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు పిలిస్తే కూడా వాళ్ళు ఎందుకో వాళ్ళు ఫోన్ కట్ చేస్తున్నారు. మరి భయపడుతుర్రా మాలలకు? మరి మాకైతే అర్థం కావడం లేదు. మరి పెద్ద ఆయన కడియం శ్రీహరి గారు చెప్పారు, వాస్తవానికంటే మా కులానికి పెద్ద దిక్కైనా ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్ చేసిండు, ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఆయన ఒక్కడు మాకు వెనుక ఉండి సపోర్ట్ ఇస్తే కూడా మేము 1000 మంది 1,00,000 మంది మీటింగ్ పెట్టి మా ఉపకులాల సత్తా సూచించాలి మాకున్నది. కానీ మాకు వెనుక దిక్కు లేకుండా మొక్కు లేకుండా వేరే వాళ్ళకేమో ఎమ్మెల్యే ఎంపీలు మాదిలకు ఎమ్మెల్యేలు ఎంపీలు సాధిస్తున్నారు, మాదిలకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సాధిస్తున్నారు. ఉపకులాలకు మాత్రం ఇంతవరకు ఒక నాయకుడు ముందుకు వచ్చి సాయం చేద్దాము, మీటింగ్ పెడదాము, మన ఉపకులాల సత్తా ఏందో సూచిందామనే వచ్చే నాయకుడు కూడా అమర్తాడు మాకు. అంటే భయపడుతున్నారు అనుకోండి, వాస్తవం చెప్పాలి భయపడుతున్నారు. వీళ్ళకు ఎవరికి ఇక్కడ మాలకు భయపడుతున్నారు, ఇక్కడ మాదిగా భయపడుతున్నారు. అంటే మాదిగల నుండి ఎందుకు భయం? మాదిగల నుండి ఏం థ్రెట్ ఉంది అంటే థ్రెట్ అంటే ఇప్పుడు ఏమో బయటకు వస్తే మళ్ళీ ఆయనకు మాకు ఓట్లల్లో మాకు దెబ్బ పడుతుంది అనుకుంటారా వీళ్ళు కొంతమంది. రేపు గట్టిగా మాట్లాడితే ఉపకులాల తరపున మాట్లాడితే రేపు ఎలక్షన్లో మాకు ఓట్లేరు అనుకుంటుర్రా. ఇట్లా పిరికి పందల్లాగా భయపడితే ఏముంటుంది చెప్పు. ఇప్పుడు కులంలో పుట్టినావు కదా నువ్వు, కులము రక్తం కూసుకుంటే రక్తంలో కులం పడుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పకున్నా దేశం రాష్ట్రంలో ఇంటర్నేషనల్ లో కూడా మీరు ఏ కులమో ప్రతి కులం తెలిసిపోయింది. కానీ ఇప్పుడు దాచుకొని దాగుతుందా? అందరు మీలాగా చాలా మంది అడుగుతున్నారు. వీళ్ళు ముగ్గురు చెప్తున్నా నేను, అందరు మీలాగా దాచుకుంటుంటే రేపు కులానికి రేపు కులం పెడితేప్పుడు రాయాలి కదా. మీరు ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఎంపీ నిలబడ్డప్పుడు అందులో కులము బైండ్లా నేత కానీ ఇంకే కులం రాయాలి కదా. ఆ రాయకుండా ఊకూడదు కదా. కులం మీద కొంచెం అన్న ఈసం ఎత్తన్న విశ్వాసం ఉండాలి కదా. నా కులం అది పాడైపోతుంది, నా కులము వెనకబడిపోతుంది, నా కులం చిట్ట చివరి నేస్తారు మాల మాదిగలు, అరే వాళ్ళు అందరూ మేము బయట సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒక్క నాయకుడు కూడా రావడం లేదు. వీళ్ళు వాస్తవానికి మాదిగ నాయకులకు మాల నాయకులకు భయపడుతున్నారని చెప్తున్నారు మీ ద్వారా. సో మీరు చెప్పండి, ఫస్ట్ ఈ యొక్క ఉపకులాలకు ప్రభుత్వ పరంగా ఏం న్యాయం జరగాలి, రిజర్వేషన్లు కానీ ఏ రకంగా? ఎందుకంటే ఉపకులాలు ఏమి ఇబ్బంది పడుతున్నాయి, అసలు ఫీల్డ్ లెవెల్లో అసలు జరిగే పరిస్థితులు ఏంటి? అసలు మేమేమంటే ఉపకులాలకు ఏం జరగాలంటే వాస్తవానికి మా ఉపకులాల తరఫు రిజర్వేషన్ జరిగినా మేమేమడుగుతున్నాము,
మాకు 3 ఎకరాల భూమి కావాలి. మా పిల్లలు ఈ మాలా మాదిగ పిల్లలతోటి పోటీ పడలేరు. వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో, ఇంటర్నేషనల్ కాలేజీలో, హై స్కూల్లో హై ఎడ్యుకేషన్ ద్వారా చదువుతారు. మా పిల్లలు తెలుగు మీడియం చదువుతారు. 10th ఇంటర్ డిగ్రీ చదువుతారు. ఆ డిగ్రీ చదివే పిల్లలు, ఇంటర్నేషనల్ చదువుకునే పిల్లలకు, 10th చదువుకున్నోనికి వాళ్ళ 10th చదివిన పిల్లలకు మా పిల్లలు పోటీ పడతారా? పోటీ పడరు కదా. మీతోటి మేము రిజర్వేషన్ పొందుకుంటే కూడా ఆ రిజర్వేషన్ ఏమంటామో మా మా ఉపకులాల పిల్లలు 10th చదువుతారు. 10th చదివిన గవర్నమెంట్ ఉద్యోగం ఏమంటున్నాం మేము కోరేది 10th చదివితే 10th ఉద్యోగం ఇవ్వు మాకు. ఈ డిగ్రీ చదివితే డిగ్రీ ఇవ్వు. ఈ బీటెక్ చేస్తే బీటెక్ సంబంధించిన ఉద్యోగం ఇవ్వు. కానీ వాళ్ళతో పోటీపడి మాలమ్మాదిగా పిల్లలతో పోటీపడి మమ్మల్ని పోటీ పెట్టి మీరు ఉద్యోగాలు చేరమంటే మమ్మల్ని ప్రభుత్వం కూడా మమ్మల్ని నాశనం చేసి తొక్కాలని చూస్తున్నాయి. మేము ఏమంటున్నాము, మాకు వాళ్ళతోటి పోటీ కాదు, మాకు సపరేట్ పెట్టండి ఏదైనా కానీ. మాలమ్మాదులు కాకుండా సపరేట్ పెట్టి సపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలి. సపరేట్ ఈ వరికని చేసి ఒక 8% మాకు ఇస్తే మా బాధ ఏందో సపరేట్గా మన రేవంత్ రెడ్డి గారికి ఏమంటున్నామంటే సపరేట్ మీకు అన్ని చూస్తున్నారు, మీరు అన్ని రకాలు తెలుసు మీకు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, జనాభా 10-15 కాదు, వెనుకబడ్డ కులాల బట్టి వరికని చెప్పింది. మీరు కూడా అదే విధంగా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మన కోర్టు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదో వాళ్ళకు భయపడు, మీరు కూడా మాలమ్మాదిలో భయపడు లేకుంటే ఏదో చేస్తారంటే మీరు కూడా న్యాయం చేసిన వాళ్ళు గారు. ఇప్పుడు న్యాయం చేయాలంటే ఎవరో దిగి రావాలి. దిగి వస్తే దానికి ఫస్ట్ మొదటి అడుగు వేయాలి కదా. మీరు వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు వేస్తారు కూడా. ఎందుకంటే మీరు ఒక మంచి విఘ్నులు, తెలిసిన వాళ్ళు, అన్ని కులాల గురించి మాట్లాడిన వాళ్ళు, అన్ని కులాల గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు చేస్తారని చెప్తున్నాము. తప్పనిసరిగా మాకు ఏం కావాలంటున్నాము, మాకు ఉద్యోగాలు కావాలి, మా చదువు ప్రకారం మాకు ఉద్యోగాలు కావాలి, భూములు కావాలి మాకు. రాజకీయంగా వాస్తవానికి రాజకీయంగా మేము వెనుకబడ్డాము. ఇప్పుడు 19 ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు మాలమాదిగా పీల్చుకుంటారు. మా వాళ్ళు ఎవరో అక్కడక్కడ ఏరు వారిసి ఒకటి ఇస్తారు. అట్లా కాదు కదా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, రాజకీయ ఎవరైతే ఉంటారో రాజకీయంగా ఉంటేనే ఆ కులం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. మా కులాలు అభివృద్ధి చెందలేదు. రాజకీయం ఏం చేస్తారు మీరు, మాలాంటి ఉద్యమకారులకు ఇవ్వాలి. మాకు కింద ఉన్న కులం, మా కులం ఏముంది, మా కులంలో ఎవరు వెనకబడ్డరు, ఏ కులం వెనకబడ్డది, ఏ కులం సర్టిఫికేట్ లేదు, ఏ కులానికి జాగ లేదు, ఏ కులానికి ఇల్లు లేదు మాకు తెలుసు. ఎవరో మీ కులంలో మీకు పార్టీలో చేరిన వాళ్ళకు వాళ్ళ కులాల గురించి తెలియదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక్కరిని కూడా కులాల గురించి తెలియదు. ఏదో పార్టీలో చేరిండు, పార్టీలో వస్తారు. అట్లే కాకుండా కులంలో మేము 30 సంవత్సరాలు పాటుపడుతూ పనిచేస్తున్నాము. మాలాంటి వాళ్ళకు మేము గుర్తించి ఏదో పోషిస్తే మా కులానికి ఏం కావాలో వచ్చి మాట్లాడడానికి వస్తాము. కానీ అది ఇవ్వకుండా ఎవరికో మళ్ళీ వాళ్ళ పార్టీలో, ఆ పార్టీలో కూడా మా వాళ్ళు ఎవరు ఉండరు కూడా. రాజకీయమే తెలియదు మాకు. ఈ మా కులాలనే గుడ్డి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు రాజకీయం తెలుస్తుంది. ఏ ఎమ్మెల్యే ఆఫీస్ పోవాలని మా వాళ్ళు గుర్తుపట్టరు, మినిస్టర్ దగ్గర పోయినా మా వాళ్ళు గుర్తుపట్టరు. ఈ రోజు మినిస్టర్ అపాయింట్మెంట్ అడుగుతున్నాం మేము. మినిస్టర్ అపాయింట్మెంట్ రావాలంటే కూడా మాకు దొరకలేదు. అంటే మీ ఎంత వెనక ఉన్నామో ఒకసారి ఆలోచన చేయమని అంటే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు వాళ్ళు. ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, మాట్లాడతాం, ఇలా ఉంటారు. ఇదే దొరుకుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మాదలకు ఇస్తాడు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే మాలలకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మాలలో ఉన్నారు, మాదిలు ఉన్నారు. కానీ మా దాంట్లో ఎవరు ఉన్నారు? మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర మీ బాధ ఏంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. అందుకనే ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా లోకం అవుతున్నాం. మా ఓట్లు వేసుకుంటారు. మా ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. కానీ ఉపకులాల మాత్రం మర్చిపోతున్నారు. ఎక్కడ ఉంచాలని అక్కడ వేస్తున్నారు. కానీ అది మంచిది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఐక్యవేదిక పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారా? కలిసినప్పుడు అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు మీ సమస్యలు రిప్రజెంట్ చేసే పరిస్థితి ఏమైనా వచ్చిందా? వచ్చినప్పుడు వాళ్ళ నుండి అంటే ఓవరాల్గా మీరు గమనిస్తే ప్రభుత్వం నుండి వచ్చిన స్పందన ఏంటి అసలు? బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రావడానికి మేము కూడా చాలా మా ఉపకులాల వేషాలు వేసుకొని రోడ్ల మీద వంట వార్పు అన్ని రకాలుగా బంధులు పెట్టిన మా ఉపకులాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు బాగా తెలుసు ఉపకులాల గురించి. ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఉద్యమకారు ఉన్నప్పుడు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా మా కులాల గురించి పేరు చెప్తుండే, బుడగజంగా అని చెప్తుండే, ఇంకా కులాల పేరు అన్ని చెప్పుకుంటూ వస్తుండే. అరే మీరు ఇట్లా మేము వస్తే ఇట్లా చేస్తామని చెప్తే మేము సంతోషపడి ఇంకో తెలంగాణ మాకు కావాలి, ఆంధ్రలో ఎలగొడితే మాకు తెలంగాణ మాకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే కేసీఆర్ మాత్రం దగ్గర కూడా రానిలేదు. ఆ ప్రగతి భవన్ రోడ్లో తొక్కలేదు మమ్మల్ని. అంటే వీళ్ళు అధికారం వచ్చినప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా. మేము సుమారు ఒక 10,000 మందితోటి మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో హరీష్ రావు గారిని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీలని, జిల్లా మొత్తం ఎమ్మెల్యే ఎంపీలు పిలిపించి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెద్దతో మీటింగ్ పెట్టినాం. Okay. మేము కోరినాం, ఏమో కోరినాం అక్కడ, సార్ మేము అన్యాయం అయిపోతున్నాము, మా బుడగ జంగాల కానీ మాస్టి చిందు బైండ్ల గోసంగి ఒలేదాసరి పంబల నేత కానీ డెక్కలి అలాగే మాంగు పంబల ఇలాంటి కులాలకు అన్యాయం పోతున్నాము, మాకు సపరేట్ ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వండి, 3 ఎకరాల జాగా ఇవ్వండి, మళ్ళీ మాకు ఉద్యోగాలకి రిజర్వేషన్ ఇవ్వని చెప్పినాం. చేస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి కలిపేమని చెప్పినాం ఆయన కూడా, కానీ ఆయన కలిపేయలేదు. అంటే మేము ఏమంటున్నాం అంటే ఆనాడు కూడా మమ్మల్ని అంచువేశారు. ఆనాడు అంటే 70 సంవత్సరాల క్రితం కూడా మా ఉపకులాలని ఆనాడు పటేలు కావచ్చు దొరలు కావచ్చు ఆనాడు అణచివేశారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా అణచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేమనుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు చెవెళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మందితో మేము అన్ని కులాలకు న్యాయం చేస్తాము, ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తాము, మేము మాదిలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తాము, మాలకు చేస్తాము అని చెప్పిండు. ఆయన కూడా మాట తప్పిండు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు మాదిగకు మాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తారంట, మాదిగ ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అంటే మేము వీళ్ళిద్దరితో వద్దని చెప్పి మమ్మల్ని అంచేస్తున్నారు, మమ్మల్ని అనగదొక్కుతున్నారు, దూరం నెట్టేస్తారని చెప్పి దూరం ఉంటే మేము మాదిగలతో కలిసి ఉండమని చెప్పి ఎట్లా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని అడుగుతాను నేను. ఎందుకంటే ఇది వాస్తవం కదా. ఇప్పుడు మాకు ప్రత్యేక వీళ్ళతో వద్దని చెప్పి వరికన్నా కూడా వాళ్ళతో బతకలేము ఉండలేము, మాకు బాగా అంచివేస్తామని చెప్పి మేము దూరం ఉంటున్నాం. అలాంటిది మళ్ళీ వాళ్ళతో పెడితే ఎట్లుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏమంటున్నామంటే ఏం చేసినా ప్రభుత్వానికి ఈ యొక్క ఉపకులాల అన్నవారు చాలా అంటే మేము వాస్తవం ఇంకోటి చెప్పాలంటే మాదిగల వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ తిరగబడి కొడతారు వాళ్ళని, మేము కొట్టలేము కదా. మా పరిస్థితి అంటే ఈ గుడ్డి కులాలు ఎడ్డి కులాలు మనిషిని చూసి భయపడతాయి. అరే మనం ఎందుకు భయపడడం కాదు, ఒకరి మీద చెయ్యేసుకోవాలి ఎందుకు, ఒకరు తిట్టాలి ఎందుకు అని అడుగుతారు. వీళ్ళు మాది అట్లా కాదు కదా, వాళ్ళు ఇవ్వకపోతే చేయకపోతే ఎమ్మడి పడతారు, తిరుగుతారు, అది చేస్తారు. అంటే కొట్టినోనికి భయపడిస్తారు తప్ప అదే అమాయకునికి ఎడ్డోనికో గుడ్డోనికో వీళ్ళు చేయాలని న్యాయం చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు లేదని చెప్పి ప్రభుత్వాన్ని పార్టీలన్నీ నాయకులు అడుగుతున్నాయి. మీరేమో పర్సంటేజ్ అడుగుతున్నారు, 8 to 10% అట్లా అడుగుతున్నారు, కానీ చాలా మంది మాత్రం వీళ్ళకు ఉపకులాలకు 1% ఇచ్చుడే ఎక్కువ, 1% సరిపోతులే రిజర్వేషన్ అంటారు. 1% అనేవాళ్ళు అంటే వీళ్ళు చూడు వాళ్ళు ఏమంటారు అంటే మాదిగలు మా తమ్ముళ్ళు అంటారు, ఉపకులాలు మా తమ్ముళ్ళు అంటారు, మాలలు మా అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు అంటారు. కానీ ఇంకోటి మాలైతే వరికన్నే వద్దంటారు వాళ్ళు, ఆ పక్క పెడదాం వాళ్ళది. మాదిగలు మమ్మల్ని అన్నదమ్ములు అనుకుంటారు, మమ్మల్ని మోసం చేస్తారు కదా వీళ్ళు మాదిగలు. ఎందుకంటే 1% అనేవాళ్ళు మీరు ఎవరు అడుగుతున్నాను, మీరు అనేవాళ్ళు మీరు ఎవరు, నువ్వు సుప్రీంకోర్టు జడ్జివా లేకుంటే సీఎం ఏమన్నా, నువ్వే పోయి అక్కడ 1% ఇస్తా అంటే ఎట్లా అంటే నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్లు చెప్తే ముఖ్యమంత్రి గారు ఇంటారని చెప్పేసి నువ్వు మా ఉపకులను అనగదొక్కాలని చెప్పి నువ్వే ముందు డిసైడ్ చేసి రాసిస్తావు అంటే నువ్వు మమ్మల్ని ఎప్పటికైనా మమ్మల్ని కింద అంచాలే, కింద మాకన్నా వెనకబడని చెప్పి చూస్తున్నారు. అట్లా అనుకుంటే మాదిగలకు ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు ఇప్పుడు కూడా వాళ్ళు మా అగ్రకులాలు మా కింద వెనక ఉండండి అంటే అప్పుడు మీరు ఏమంటారు చెప్పు, మీరెవరు రా అంటారు. మీరు యుద్ధానికి కత్తి కట్టి రోడ్డు మీద కొట్లాడతారు. అంటే ఈ నోరు లేని కులాలకు వీళ్ళు ఏం చేయరు, మీ 1% చెప్పినా ఒప్పుకుంటారనంటే ఉద్దేశంతోనే మీరు అట్లా అంటే మొన్న గాలి వినోద్ కుమార్ గారు చెప్పారు, చక్కగా చెప్పిండు. ఆయన ఏమంటారు, ఆయన మాదిగా బాగుపడ్డాము, మాలా బాగుపడ్డాము, ఉపకులాలు బాగుపడలేదు, మనకన్నా ముందు ఒక 10% ఇద్దామంటున్నాను. ఇంకా ఇప్పుడు నువ్వు తక్కువ తీసుకో, నేను తక్కువ తీసుకో, ఇక మాకు 10% ఉపకులాలకు ఇద్దాము, వాళ్ళు బాగుపడాలి కదా, మరి ఇట్లా బాగుపడ్డాం కదా అంటే అది చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఒప్పుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని తమ్ముళ్ళు అన్నలు అంటూనే ఉన్నారు, మళ్ళీ కొద్దిగా కొడుతున్నారు. మీరు ఇప్పుడు అన్నం పెడుతున్నారు, తినమంటారు, కానీ తీసి అరగ మళ్ళీ తీసి గుంజేస్తారు. అది కాదు కదా. ఎక్కడ న్యాయం అంటున్నావు? ఇప్పుడు మీ పెద్ద మనసు అయితే పెద్దన్నలు అయితే అది న్యాయం జరగాలంటే మీరు సపోజ్ మీకే అట్లా ఉందనుకో, అలా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మాదిగలు మాలలు గుంజుకొని తింటారు అని చెప్పేసి మాలలతో కొట్లాడిన మీరు, అవును కదా, కొట్లాడి మీకు గుంజుకుంటారు. ఇప్పుడు మరి మాకు కొట్లాడినప్పుడు ఇప్పుడు మాకన్నా మీరు ఎక్కువ ఉన్నారు కదా, మీరు ఎట్లా మీరు కొంచెం ఆలోచన కావాలి కదా. అరే రేపు వీళ్ళకు మాదిగ కొట్లాడు వస్తుంది, మాదిలకు ఉపకులకు కొట్లాడు వచ్చినప్పుడు మనం ఏం న్యాయం చేస్తాం అన్నప్పుడు ఉండాలి కదా. మందకృష్ణ అని ఉన్నాడు. ఇప్పుడు ఇక కులాల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక పెద్ద దిక్కు, వాస్తవం అన్ని కులాలకు పెద్ద దిక్కు అయినా మేము ఆయనకు మీ ద్వారా అడుగుతున్నాం, కృష్ణన్న మీరు పెద్ద దిక్కు మాకు. ఆనాడు 30 సంవత్సరాల నుంచి మా ఉపకులాలను పట్టుకొని కొట్లాడి నిలబెట్టి కొట్లాడిన వాళ్ళు, అప్పుడు ఏ కష్టం వచ్చినా ఉపకులాల తరపున ఇప్పుడు ఏమన్నా మీరు మాదిగా మాలకు కొట్లాడి వచ్చినప్పుడు నేను మాదిగ తరపు ఉంటాను, మాదిగా ఉపకుల కొట్లాడి వచ్చినప్పుడు మాదిగా ఉపకుల తరపు ఉంటాము, ఒక అవసరం పడితే ఒక బుక్క గుంజి ఎక్కువ పెట్టాలని చెప్పినాను ఉపకులకు చెప్పిండు.
క్లియర్ చెప్పిండు. అలాంటిది ఎందుకు నువ్వు అడుగుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అడుగుతున్నాను. నిజంగా ఈ ప్రశ్న అడగాలి. నిజంగా మందకృష్ణ మాదిగ గారు వరుసగా సభలు సమావేశాలు పెడుతున్నారు. మనం ఇప్పుడు కూర్చున్న టైంకు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా సమావేశం నడుస్తుంది. సరే, అది వేరే అంశం. ఏం జరుగుతుంది అసలు? ఉపకులాల వైపు మొన్నటి వరకు సపోర్ట్ చేశారు. ఆయన విశ్వరూప సభ కూడా పెట్టినట్టు గుర్తు సికింద్రాబాద్. అవునవును, మాది ఉపకులాలు విశ్వరూప సభ. ఏమైంది మరి ఉపకులాలకు? ఇప్పుడు ఆయన స్టాండ్ మారిందా? ఏమైంది అసలు? ఇప్పుడు మారినట్టుగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు స్టాండ్ మార్చిండు ఆయన, ఎందుకు మార్చింది తెలియదు. ఇంకొకటి చెప్తున్నా మీకు ద్వారా, ఇప్పుడు రెడ్డిలు కానీ, ఇప్పుడు మొన్న ఎవరు విమలక కానీ, ఎవరు పృథ్వీరాజ్ అన్న కానీ, విఠల్ అన్న కానీ, ఇంకా చాలా రెడ్డిలు కానీ, అంటే వాళ్ళకి ఉపకులాలు కనబడతారో కలగడుగుతుంది నేను మీ సూటిగా. ఇప్పుడు అరే ఒక్కరైనా వచ్చి అరే ఉపకులం అన్యాయం అవుతున్నాయి, ఇప్పుడు కృష్ణన్న ముంగట ఉపకులాన్ని విలువండి మాట్లాడమని ఎందుకు చెప్తారని అడుగుతున్నారు వాళ్ళు. నేను సూటిగా అడుగుతున్నారు. ఈ ముగ్గురిని నలుగురికి ఎవరు వచ్చినా కానీ ఎందుకు అడుగుతారు అంటే మీరు భయపడతారు ఏమన్నా? అంటే అన్యాయమైన కులాలు అన్యాయమే అయిపోయి మీద ఉన్న కులాల మీదకు అందియాలని చెప్పి మీరు నలుగురు అందరూ ఉన్న రెడ్డిలు కానీ, ఇక బీసీ నాయకులు కానీ, తెలంగాణలో ఉన్న నాయకులు కొంతమంది సపోర్ట్ ఇస్తారు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అడుగుతున్న వాళ్ళు పెద్దవాళ్ళని, తెలంగాణ బిడ్డలు కానీ, పృథ్వీరాజుని కానీ, విమలకని కానీ, ఇంకా చాలామందిని కానీ వచ్చిన వాళ్ళందరూ కానీ ఏమన్నంటే వాళ్ళకన్నా అన్యాయమైనము మీరు ప్రశ్నించండి అడుగుతున్న వాళ్ళు. నేను కృష్ణాన్ని అడగండి, మీరు ఉపకులాలు పిలిపించి ఎందుకు మాట్లాడతలేరు? ఆ రోజు ఉపకులాల తరపున మీరు ఉన్నారు కదా, ఆ రోజు ఉపకులాలను సంకలేసుకుని నడిచారు కదా, అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తారు, ఈ మీటింగ్ అడగాలి కదా వీళ్ళు. అంటే ఎవరు ధనం ఉంటుందో, ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళ దిక్కు పోయి వీళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడము అది కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకుంటున్నారు కరెక్ట్ అని. ఏదో రోజు మంచి జరగదు మీకు. ఎందుకంటే అంటే మీరు న్యాయంగా ఉండాలి. మీరేమంటారు? మంచి కొట్టాడుతారు, వర్గీకరణ కావాలని కొట్టాడు, సంతోషమే. కానీ ఉపకులాలు ఎందుకు మర్చిపోతున్నారు అడుగుతుంది వీళ్ళందరినీ. కానీ అటువైపు నుండి మాదిగ సంఘాల నుండి కానీ ఎంఆర్పిఎస్ నుండి ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఉపకులాలే మా దగ్గరికి రావట్లేవు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. కృష్ణన్న కానీ కలవాలని నేను చాలా మందితో మాట్లాడుతున్నా, టీవీ ద్వారా చెప్తున్నా. డైరెక్ట్ మాట్లాడలేదు ఆయనతో. ఫోన్ తీస్తాడు ఆయన. అంతకుముందు తీస్తుంటే ఇప్పుడు తీస్తాడు. ఆయన కింద ఉన్న ఒక పిల్లోడు పియ్యోడు, ఆ పిల్లోడు తీస్తాడు. ఎవరితో మాట్లాడినా సూర్యరావు అని బీసీ నాయకుడు ఆయన ఒక వారం నుంచి మాట్లాడుతున్నా. ఏమని అన్నగారి టైం ఇప్పి అంటే అన్న దగ్గర ఉంటాడు ఆయన. మాకు అన్న అంతకుముందు మాకు కూడా దగ్గరనే ఫోన్ చేసి తీస్తే మాట్లాడుతుండే, బాగా దగ్గర తీసుకుంటుండే. మళ్ళీ పృథ్వీరాజ్తో ఒక ఆర్టీవీలో కలిసినప్పుడు అన్న ఇట్లా పరిస్థితి అన్న మా గురించి ఎందుకు మాట్లాడతలేరు అన్న అంటే లేలే మాట్లాడతాను అని చెప్పిండు. అన్న మీరు మా కృష్ణతో మాట్లాడచ్చు అన్న మీరు మాట్లాడన్నా మేము వచ్చి మాట్లాడతామని చెప్పిన. అది కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేయాలి చెప్పు? ఇంకెవరు అడగాలి? అక్కడ ఉన్న నాయకులు, ఆయన ఉన్న నాయకులేమో ఫోన్ తీయరు. మాట్లాడదాం ఆయన ఫోన్ చేయాలంటే ఆయన ఫోన్ అసలు తీయడు. ఇంకెవరితో చెప్పుకోవాలి? మేము కలవాలంటే ఎవరు చెప్పుకోవాలి? మా పెద్దన్న కాబట్టి మా 10-30 సంవత్సరాల నుంచి మాకు చేయబట్టుకొని మాట్లాడిండు, కూసబెట్టిండు, తీసుకెళ్ళిండు, అన్ని రకాల మాట్లాడు కాబట్టి అన్ననితో మాట్లాడదామంటే కూడా మాకు టైం దొరకలేదు, టైం ఇస్తలేరు. అంటే మీ పక్కకున్న వాళ్ళు మాకు అవద్దని చూస్తున్నారా? లేకుంటే మాకు ఏందో మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకు దూరం పెట్టే అవసరం ఏముంటుంది? ఏమీ లేదు. వాస్తవానికి కృష్ణన్న దగ్గర దూరం పెట్టే సమస్య ఉండదు, కానీ పక్కకున్న వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్, ఇప్పుడు సూర్యరావు చెప్పిన బీసీ నాయకునికి, అది పృథ్వీరాజ్ అనేది చెప్పిన, మరి వీళ్ళు చెప్పిరా చెప్పలేదా? మాట్లాడలేదా? పోనీ మాట్లాడి అనుకుందాం. అంటే మాట్లాడితే కూడా వాళ్ళు మాకు చెప్పాలి కదా. మీరు 2 సార్లు ఫోన్ చేసినా వాళ్ళు చేయకపోతే మేము ఏమనుకోవాలి చెప్పు? అంటే కృష్ణ మమ్మల్ని దూరం పెడుతున్నా, వీళ్ళు దూరం పెడుతురా? ఆ చుట్టుపక్కల ఉన్న దూరం పెడుతురా? అంటే మేమనుకుంటే కృష్ణన్న మాత్రం దూరం పెట్టడం అయితే కాదు. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల నుంచి అడుగులు అడిగేసినాము, నడిచిన బాటలు నడిచినాము, సైకిల్ యాత్ర పాలు అన్ని రకం. అంటే అలాంటి తత్వం కాదు. కానీ ఎందుకు ఈ మధ్యలో అలా అయ్యిండో కృష్ణ మాకు తెలియదు, అర్థం కావడం లేదు. రాజలింగం గారు, 57 కులాలకు ఐక్య వేదిక అని మీరు అంటున్నారు. మీ కులంలో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, 30 లక్షల జనాభా ఉంది. కానీ మీరు నడుచుకుంటూ అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు. చాలామంది కూడా ఉపకులాలంటే కూడా ఎస్సీలో ఉన్నాయా అని కూడా ఇప్పటికి కూడా చాలామంది అధికారులు కానీ చాలామంది సమాజంలో కూడా చాలా ఎంతసేపు ఎస్సీ అంటే మాదిగే తప్ప మిగతా తెలియని పరిస్థితి. ఈ సందర్భం చూస్తుంటే సమీకరణ చేయాలన్నా కానీ, సభ చేయాలన్నా కానీ కనీసం ఫండింగ్ రాకపోవడం, కనీసం బ్యాక్ సైడ్ నుండి కూడా కొందరు సొంత పార్టీ రాజకీయ నాయకులు ఉన్నా కానీ కనీసం సపోర్ట్ చేయకపోవడం, ఏమి ఎడారిలో ఉన్నట్టు అనిపించట్లేదా? ఏమనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే? ఎందుకంటే మీరు చెప్పింది 1000%. మాకు వెనక బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఎడారి కాదు, ఎడారి ఇప్పుడు రాజస్థాన్ ఎండలో ఉంటే కదా మట్టి ఏది ఉచిక, అలాంటి పరిస్థితులు నిలబడి పనిచేస్తున్నాం మేము. ఎండకు ఎండుతున్నాము, వాన తడుస్తున్నాము, కాలు కాలుతున్నాయి. ఎందుకంటే మాకు వెనక సపోర్ట్ చేసి పని చేస్తే అంటే కుల నాయకులు ఉన్నా కానీ, మా దాంట్లో లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నా కానీ మమ్మల్ని దగ్గరికి వాళ్ళు అంటే పరిస్థితి ఎట్లయిపోయింది అంటే మాలలో ఆ రక్తంలో జీన్స్ ఏముందంటే నా కులానికి ఏమైనా అన్యాయం జరిగితే ముంగుడికి వచ్చి నిలబడి చేయకోసుకుంటారు.
మాల ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మినిస్టర్లు కానీ మాదిలో కూడా ఒక వాళ్ళ కులానికి ఏమైనా జరిగితే చేతులు కోసుకుని రక్తం బయటపడతారు. కానీ ఉప కులాలు ఉన్న నాయకులు మొండోళ్ళు అని చెప్తాను, పనికిరాని వాళ్ళు. కొంచెం కూడా వాళ్ళకు అంటే వాళ్ళకి ఏం బాధ అనిపిస్తవచ్చు, ఎందుకంటే నా బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉపకులాలకు అన్యాయం అవుతుందంటే ఒక్క నాయకుడు ముందుకు వచ్చి పనిచేద్దాము, ఇది న్యాయం అవుతుంది అన్యాయం అవుతుంది అని చెప్పి ఒక అందరూ మాదిగలు ఏమంటారు 1% అంటే రేపు ఎమ్మెల్యే ఎట్లయితారు, మీరు ఎంపీలు ఎట్లయితారు అంటే సొంతంగా మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అనుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మీకు కొనుక్కుంటాం అనుకుంటారు. కానీ 57 కులాల ఉసురు తగులుతుందని చెప్తాను నేను. మా కులం తరపున మా కులం మా ఉపకులాల మా బిడ్డవై ఉండి మా ఉపకులాల బిడ్డలై ఉండి మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, అన్నీ అవుతారు కదా. మీరు ఎందుకు ఉపకులాన్ని పట్టించుకోరు? మీరు ఇది ఎక్కడిది అంటే కులం, మీ కులం రాసుకుంటారు కదా మీరు. కులంలో మా ఏది అందులో ఏది అప్డేట్లో కులం కొంచెం కులం గురించి కొంచెం ఆలోచన రావాలి కదా. ఇంత బేకార్గా ఉండి కులము అంత రోడ్ల మీద మాదిగలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వచ్చి నిలబడి కొట్లాడుతూ ఉంటే ధైర్యంగా వచ్చి నిలబడుతున్నారు వాళ్ళు, మీటింగ్ పెడుతున్నారు. కానీ ఉపకులాల నాయకులు ఒక్కడు రాడే, ఇంత బయట పిరికి పందలా అంటున్నా నేను. అసలు ముందు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఈ వర్గీకరణ అసలు నిలబడుతుందా? ఎందుకంటే ఒకవైపు మాల వాళ్ళు ఏమంటున్నారంటే చట్టం చేయాలి దీన్ని, మేమైతే మాత్రం ఇది వర్గీకరణ నిలబడదు, కోర్టుకు వెళ్తే ఇది పని అయిపోద్ది అని చెప్తున్నారు. మాదిగలు ఏమంటున్నారంటే ఇది మాకు మొత్తం మా రిజర్వేషన్లన్నీ మొత్తం మాలలు దొబ్బి తిన్నారు, ఎట్టి పరిస్థితులు మా వైపు న్యాయం ఉంది, మేము అన్యాయం అయిపోతున్నాము, వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు. అంటే న్యాయం మా వైపు ఉందని మాదిగలు అంటారు, చట్టం ఉందని మాలలు అంటారు. అసలు వర్గీకరణ చట్టం చేయకుండా అసలు నిలబడుతుందా? వాస్తవం చెప్పాలంటే మోడీ గారు వచ్చింది ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు, కృష్ణన్న గారు మీటింగ్ పెట్టినప్పుడు మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ పెట్టినప్పుడు లక్షల మంది ముంగట మన మోడీ గారు చెప్పారు వరికలు చేస్తామని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన చేసి పక్క పెట్టండి. వాస్తవానికి సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి, మోడీ గారి ప్రభుత్వం ఏం చేయాలి, ఈ రాష్ట్రం కాదు ఆయన ఏం చేసిందంటే ఈ యొక్క ఒక గుట్టను తీసుకొచ్చి మా తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద వదిలేసిన ఆయన. మీరు ఆయన చేస్తారా చేయరా, మీ కొట్లాట మాది ఉపకుల కొట్లాట మీరు చేస్తారా మీ ఇష్టం అని చెప్పారు. వాస్తవానికి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మాలకి బలం ఏంది, మేము ఎట్లా తీస్తాము, కొట్లాడతాము, పనిచేస్తాము అని వాళ్ళ ధైర్యం ఉంది, ఓడగొడతాం. ఇంతకుముందు అప్పుడు 2000 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు వరికరణ చేశారు. చేసినప్పుడు అప్పుడు మాదిగలు ఉపకులాలు కొంచెం మేలు జరిగినాయి, ఉద్యోగాలు చేశారు. కానీ అప్పుడు కేసేసారు వీళ్ళు మాలలు. ఇవాళ ధైర్యం ఏంది, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రతి దానికి శాస్త్ర ప్రకారం చేయలేదు అంటున్నారు. ఒక్క మాట్లాడతాం మీ ద్వారా వాళ్ళు ప్రతి దానికి శాస్త్ర ప్రకారం చేయలేదు అంటారు కదా. ఉపకులాలు కూడా ఉన్నాయి కదా, మాల కొంచెం మీకు ఆలోచన ఉండాలి కదా. మీద మేధావులు మినిస్టర్లు ముఖ్యమంత్రులు దాకా పోయి వచ్చినారు కదా, సంటమిస్ చేసినారు కదా. అరే ఉపకులాలు అన్యాయమైన భయ్, మేము అంత లాభపడ్డాము, మాదిగలు లాభపడ్డారు, ఉపకులు అన్యాయమైనాయి, మా ద్వారా కొట్లాడాలి కదా, మా గురించి కొట్లాడాలి కదా. ఇప్పుడు దేంట్లో కొట్లాడుతారు మీరు? దేంట్లో కొట్లాడడం లేదు. ఇప్పుడు మీరు ఏమంటారు మాట ముందుకు అంటే అన్యాయమైనోడు 57 కులాలు ఉన్నోడంతా భూమి కిందనే మన పాతంలో ఉండాలి, మళ్ళీ మేము మాత్రము కోర్టులో పోయి కేసేసి మళ్ళీ వరికరణ తీసేసామంటారు. అంటే మీకు ఆ రోజు ఇక్కడ కూడా వరికరణ జరుగుతున్నప్పుడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు కానీ ఆనాడు అగ్రకులాల వాళ్ళు మీకు ఎందుకయ్యా మీరు చదువుకోండి, మీకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అప్పుడు ఈ మాలలు ఏం చేదురు, ఎందుకు ఆలోచన చేయరు? ఎప్పుడైనా ఇప్పుత వరకు వివేక్ గారు కానీ ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఉపకులం పిలిపించారు, మీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు చెప్తాం వాళ్ళకి, మీ ప్రాబ్లం ఏంది, మేము ముఖ్యమంత్రి తీసుకుపోయి మాట్లాడిస్తాము అని ఒక్క నాయకుడు రాడే. అలాంటప్పుడు మీకు ఏడుంది అడుగుతా అంటే ఆ ప్రయత్నం మీ తరపు నుండి జరిగిందా? అది చాలాసార్లు అడుగుతాం. మరి వాళ్ళు అసలు ఫోన్ తీరండి వాళ్ళకి, వాళ్ళు డైరెక్ట్ ఏదో సందర్భాలు కలవచ్చు. ఇప్పుడు వివేక్ గారు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ, వాళ్ళ సోదరుడు కూడా ఎమ్మెల్యే, ఇంకా మీకు ఇంకా గట్టిగా మాట్లాడి ఉప muఖ్యమంత్రి కూడా మాల సామాజిక వర్గం బట్టి కూడా మీరు కలిసి చెప్పాలి కదా. అంటే ఇంకోటి అన్న, ఇప్పుడు కలవడానికి అపాయింట్మెంట్ అదే మాకు బాధ. అదే ఇప్పుడు వాళ్ళు ఎట్లుందంటే మినిస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్ళ మనసులు తీసుకోబోతున్నారు, మాల మనసులని, మాదిగ మనసులు మాదిగలు తీసుకోబోతున్నారు, ఉపకులు తీసుకుపోయి మాట్లాడించేవాళ్ళు. దీని పరిష్కారం ఎట్లా అండి? అంటే మేము ఉద్యమం చేస్తాం. అదే ఇప్పుడు మా బాధ ఉద్యమం చేద్దామన్నా కానీ మీకు జనాభా లేదు, మీకు సహకారం లేదు, ఆర్థిక జనాభా ఉంది, సభ పెడదామన్నా కానీ బయటికి రాని పరిస్థితి. ఎందుకు పోస్తున్నాం అంటే జనాభా ఉంది, జనాభా ఏం లేదని కాదు, జనాభా ఉంది, కానీ డబ్బులు లేక మీటింగ్ పరిస్థితి, బయట డబ్బులు లేక ఇప్పుడు మేము ఏం చేయాలంటే డబ్బులు పెట్టాలి, చేయాలి, కష్టం మాకు. దానికని ఇప్పుడు ఏం చేసి అవసరం పడితే ఇప్పుడు మా కడియం శ్రీ అన్న ఉన్నాడు,
అది మన చిన్నమల్లయ్య ఉన్నాడు, ఎవరు మన నేతగా దుర్గం వెంకటేశ్వర ఉన్నాడు, అలాగే గోమా శ్రీనివాస్ ఉన్నారు. అవసరం పడితే వీళ్ళ దగ్గర పోయి డైరెక్ట్గా 10 మంది పోయి కలుస్తాం, మాట్లాడతామన్నా మన పరిస్థితులు ఉంది. మీరు ఏమంటారు, పెద్ద దిక్కున్నారు కదా, మీరు ఏం చేస్తారో చెప్పు, మనం మీటింగ్ పెడతామని చెప్పి అడగాలనుకుంటున్నా. వెళ్తే మాతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను చివరి ప్రయత్నం చేస్తారు, పక్కా చేస్తా. చేసి మీటింగ్ పెట్టుడే ఉంటుంది. ఇంకా చివరిగా చెప్పండి, చూసే ప్రేక్షకులకైనా ఈ ఉపకులాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఉపకులాలు పడే సమస్య ఏంది? ఒక మాటలో ముందుగా ఉపకులాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పార్టీలు కానీ, ప్రజలు కానీ, రాజకీయవేత్తలు కానీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, నా రిక్వెస్ట్ నేను చెప్తుంది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏమంటున్నానంటే, మాకు ఉపకులాలకు చాలా అన్యాయమైనవి. ఈ రోజు కూడా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు. మాకు ఈ రోడ్డు కూడా ఇది ప్లాస్టిక్ గుడిసెలు వేసుకొని రోడ్లు పంటున్నారు. వరికన్న చేయండి, వరికన్నలో ముందు వరుస మా ఏళ్ళ పెట్టండి, ఏళ్ళ పెట్టి అలాగే ఒక 20% ఇవ్వండి. ఇప్పుడు సుమారు 15% రిజర్వేషన్ ఉంది, 20% ఇవ్వండి. 20% ఇచ్చేసి మాకు 8% ఇవ్వండి. 8% ఇస్తే మేము అది 8% ఎందుకంటున్నంటే సుప్రీంకోర్టు ఏమన్నది, జనాభా 10% అనలేదు. ఏ కులం అయితే వెనకబడ్డదో, ఏ కులం అయితే ఉద్యోగం రాలేదో, ఏ కులం అయితే రాజకీయంగా వెనక ఉన్నారో, ఏ కులం అయితే ఇల్లు లేవో, ఏ కులం అయితే వ్యవసాయం లేదు, దాన్ని బట్టి చేయమని తప్ప ఇది జనాభా 10% చెప్పలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, ప్రజలకు మీ మద్దతు ఇవ్వమని చెప్తున్నా. ప్రజలకు అడుగుతున్నా, పార్టీలకు అడుగుతున్నా, కుల నాయకులు అడుగుతున్నా, సంబంధ కులాలకు అడుగుతున్నాను. ఉప కులాలకు అన్యాయమైనవి. మా కులాలు ఈ రోజు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కులాలు ఈ రోజు బుడగజంగం, మాస్టి, చిందు, బైన్లా, గోసంగి, ఒలేదాసరి, పంబల, డెక్కలి, అలాగే మరి మాంగు, ఇలాంటి మాల జంగము, మాదే జంగము, ఇలాంటి కులాలు ఉన్నాయి కదా. ఆ కులాలు మీకు తెలియదు కొంతమందికి. దయచేసి మీ ఉప కులాలకు మీరు మీ తోడు ఉండాలి, మీ యొక్క అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ రాజలింగం గారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది వర్గీకరణ అంశంలో మాత్రం మాలా మాదికలు ఇద్దరు ఒకరికొకరు కోట్లాడుకొని ఉప కులాలను పక్కకు పెడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీగా పేరుండి కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఉప కులాలు నష్టపోతున్నాయి. ఉప కులాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మాలా మాదిగా నేతలు, సంఘాల నాయకులు కూడా ఉప కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే రిజర్వేషన్లను 20% పెంచి అందులో 8% ఉప కులాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఉప కులాల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఎందుకో కొందరు కొన్ని సంఘాల నుంచి భయపడుతున్నారు. ఇప్పటికైనా బయటకు వచ్చి 30 లక్షల పైన ఉన్న జనాభాను మనం ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉప కులాల పట్ల కాస్త దయ చూపి ఎట్లయినా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక అధ్యక్షులైతే రాజలింగం గారు వారి యొక్క ఆవేదన స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.